Hello all, welcome back to my new vlog. Mommy, 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 don't press one, టుడే two, ఇట్స్ three, సాటర్డే మార్నింగ్. four. ఆర్య బ్రష్ చేసుకుంటుంది. బ్రష్ చేసుకుంటూ రోజు ఒక టాయ్ పట్టుకుని పాటలు పాడుతూ ఉంటుందన్నమాట. చూడండి, అదేదో మమ్మీ టాయ్ పట్టుకొని సాంగ్స్ పాడుతుంది. దానికి కూడా బ్రష్ చేపిస్తుంది. ఆఫ్టర్నూన్ చైత్రాకి భరతనాట్యం క్లాస్ ఉంది టెంపుల్లో. సో అటు వెళ్ళాలి మేము. ఇంకా లంచ్ తినేసి వెళ్దాం అనేసి అనుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి నేను లంచ్ కోసం అనేసి మెంతికూర పప్పు చేద్దాము అని ఆ మెంతికూర కడుగుతున్నాను. మెంతికూర చాలా ఫ్రెష్గా దొరికింది ఈసారి ఇండియన్ స్టోర్లో, చాలా బాగుంది. అదే చేస్తున్నాను. ఇక్కడ పప్పు కడిగి ఆ మెంతికూర యాడ్ చేసేసి ఇంకా పెట్టేసేయాలి కుక్కర్ విజిల్. అండ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయింది. సో ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది, ఇంకా తాలింపు వేసేసుకోవాలి. ఈ పప్పులో సాల్ట్, పసుపు, కారం వేసి ఎనుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు తాలింపు వేస్తాను. నేను వెజిటేబుల్స్తో చేసినా కూడా మోర్ ఆర్ లైక్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. మేము ఆల్మోస్ట్ ఎవ్రీ డే లంచ్లో ఇవి యాడ్ చేసుకుంటామండి కంపల్సరీ, క్యారెట్ అండ్ కీరా. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోయామన్నమాట టెంపుల్కి. సో కొన్ని ప్లేసెస్ చూపిస్తాను చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకా వింటర్ స్టార్ట్ అయింది కదా, సో అర్లీగా మనకి సన్సెట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మీకు అది కూడా చూపిస్తాను. ఒక దగ్గర 2 o'clock అయిందండి, అంతే. 2 o'clockకే చూడండి ఎలా ఉందో ఇప్పుడు. Hi. I can ride waterfall, guy. చైతుకి పూరి అంటే చాలా ఇష్టం అండి. సో డిన్నర్కి పూరి కావాలని అడిగింది. సరే ఎలాగో మార్నింగ్ చేసిన పప్పు ఉంది కదా అని చెప్పేసి కాంబినేషన్ బాగుంటుందిలే అని ఇంకా పూరి చేసేసాను డిన్నర్కి. సో ఇంకా వీకెండ్ క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి నేను. ఇవాళ సండే కదా. సో లాండ్రీ క్లీనింగ్ దగ్గర నుంచి బాత్రూమ్స్, ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి, కిచెన్ క్లీన్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వీక్కి నాకు కావాల్సిన బ్యాటర్, ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ ఇవి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆల్సో కాస్కోకి వెళ్ళే పని కూడా ఉంది. లైక్ పాలు అవన్నీ అయిపోయాయి, ఫ్రూట్స్ కూడా కావాలి, పిల్లలకి స్నాక్ కూడా కావాలి, స్కూల్ లంచ్ బాక్సెస్ వాటన్నిటికీ.
సో అందుకోసమని కాస్కోకి కూడా వెళ్ళే పని ఉంది ఇవాళ. అండ్ ఆల్సో వచ్చేప్పుడు చికెన్ తీసుకొని వచ్చి లంచ్కి, ఇవాళ సండే కదండి, కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి మాకైతే. సో చికెన్ తీసుకొని వచ్చి కర్రీ చేసుకోవాలన్నమాట. ఈ వీక్కి కావాల్సినవి తీసుకొచ్చాను, బేసిక్ స్టఫ్ కాస్కోలో. సో అవి చూసేద్దాం రండి. సో ఇవి వచ్చేసి A2 ఆర్గానిక్ మిల్క్ అండి, కిడ్స్ మిల్క్ అనమాట, హోల్ మిల్క్ ఇవి. ఇక్కడ వచ్చేసి మాకు మేము యూస్ చేసే పాలండి, అంటే బ్లూ మిల్క్ అనమాట, 2% బ్లూ మిల్క్. ఇది కాస్కో వాళ్ళ కిర్క్లాండ్ బ్రాండ్వి. అండ్ పిల్లలకి ఏమైనా స్నాక్స్ తీసుకుందాము, అయిపోయాయి ఇంట్లో. సో అందుకని చెప్పేసి తీసుకున్నాను, కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాను. సో వాటిలో వచ్చేసి ఫస్ట్ థింగ్ రోస్టెడ్ గార్లిక్ అండ్ హర్బ్ సీజన్ ఆల్మండ్స్ అండి. ప్లెయిన్ ఆల్మండ్స్ కాకుండా కొంచెం ఇలా ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటాయి కదా, ట్రై చేయాలి ఎలా ఉంటాయో మరి. అండ్ ఇక్కడ వచ్చేసి యాపిల్స్ అనమాట. సో మా పిల్లలకైతే యాపిల్స్ ఖచ్చితంగా క్రిస్పీగా ఉండాలి, అప్పుడే మంచిగా ఇష్టంగా తింటారు. సో ఎప్పుడు నేను ఈ కాస్మిక్ క్రిస్ప్ యాపిల్స్ ఎక్కువ తీసుకొస్తూ ఉంటాను. ఫ్యామిలీ అందరం కూడా యాపిల్స్ చాలా ఇష్టంగా తింటాము. సో ఇది. అండ్ ఇది వచ్చేసి కెల్లాగ్స్ న్యూట్రీ గ్రెయిన్ బార్స్ అంట, బ్రేక్ఫాస్ట్ బార్స్. బట్ నేను స్నాక్ లాగా ఇద్దామని చెప్పేసి పిల్లలకి తీసుకొచ్చాను అనమాట. దీంట్లో 32 స్ట్రాబెరీ, 16 బ్లూబెర్రీ అండ్ 16 యాపిల్ సిన్నమన్వి ఉన్నాయి ఫ్లేవర్స్. సో లోపల ఫిల్లింగ్ వచ్చేసి జామ్ కైండ్ ఆఫ్ అలా ఉంటుంది అనుకుంటున్నాను. బట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లైక్ స్ట్రాబెరీ, బ్లూబెర్రీ అండ్ యాపిల్ సిన్నమన్ ఫ్లేవర్స్ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి ప్రింగల్ చిప్స్ అండి, చైత్రకి, ఆర్యకి ఇవి మాత్రం ఫేవరెట్ చిప్స్ అనమాట. సో వీళ్ళు లేస్ కానీ ఇట్లా పొటాటో చిప్స్ ఏవి పెద్దగా తినరు, బేసిక్గా తెలియదు వాళ్ళకి, ప్రింగిల్సే తెలుసు. సో ప్రింగిల్సే ఎక్కువ తీసుకొస్తాను, వాళ్ళు ఇష్టంగా తింటారు కూడా. ఇది వచ్చేసి బ్యాటరీ ఛార్జర్ అండి, అదే మీకు జంప్ స్టార్ట్ చేయడానికి యూస్ చేస్తారంట కదా కార్ని. సో మా హస్బెండ్ తీసుకున్నారు కాస్కోలో, వింటర్స్ కదా, బ్యాటరీ ఏమైనా డౌన్ అయిపోతే మళ్ళీ జంప్ స్టార్టర్ కావాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి బాడీ వాష్ అండి. సో హాలిడే సీజన్ కదా, సో హాలిడే సీజన్లో ఈ క్రిస్మస్ థీమ్డ్ ఫ్లేవర్స్తో పెడుతూ ఉంటారనమాట. ఇలా ఇవి 3 సెట్ ఆఫ్ బాటిల్స్ బాడీ వాష్ డీల్లో ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు యూస్ చేయలేదు, బట్ ఎందుకో కొత్తగా వాడాలనిపించింది, తీసుకొచ్చాను, ట్రై చేయాలి ఎలా ఉంటాయో. ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి. యా, సో ఇలా సిట్రస్ పైన్ అలా ఉన్నాయి ఫ్లేవర్స్. అండ్ బనానా అండి, మా బుడ్డోడికి, మా చిన్నదానికి బనానా కంపల్సరీ కావాలి ఎవ్రీడే. అండ్ కార్న్ మా పిల్లల ఫేవరెట్ అనమాట, సో కార్న్ తీసుకొచ్చాను. అండ్ ఎగ్స్. అండ్ ఇది వచ్చేసి గ్యాబీ డాల్ హౌస్ యాక్టివిటీ బుక్, చైత్ర కావాలని అడిగింది, సరే అని చెప్పేసి తీసుకున్నాము. సో 4 o'clock అండ్ సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది వీకెండ్ బ్లాగ్ అండి.
మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.